టాలీవుడ్ ను పట్టి పీడిస్తున్న ఐబొమ్మ వ్యవస్థాపకుడు రవిని అరెస్ట్ చేసి ఆ సైట్ ను డౌన్ చేసిన పైరసీ అనే మహమ్మారి మాత్రం వదలడం లేదు. ఓ పురాణ కథలో ఒక తల నరికితే మరో తల పుట్టుకొచ్చినట్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో ఐబొమ్మ 1 అనే కొత్త వెబ్సైట్ ప్రత్యక్షమై కలకలం రేపుతోంది. అయితే ఇది పాత ఐబొమ్మ లాంటిది కాదు. ఆ పేరుతో జరుగుతున్న ఒక పెద్ద మాయాజాలం. నెటిజన్లు ఈ కొత్త సైట్లోకి వెళ్లి లేటెస్ట్ సినిమాల పోస్టర్లు చూసి మురిసిపోతున్నారు. కానీ సినిమా చూడాలని క్లిక్ చేస్తే ఆ లింక్ నేరుగా మరో పైరసీ దిగ్గజం మూవీ రూల్స్ సైట్ కు రీడైరెక్ట్ అవుతుంది. అంటే ఐబొమ్మ బ్రాండ్ ఇమేజ్ ని వాడుకొని ట్రాఫిక్ ని వేరే సైట్లకు మళ్లించే స్కామ్ ఇది అనుకోవచ్చు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఐబొమ్మ అనేది కేవలం ఒక వెబ్సైట్ కాదని అదొక పెద్ద ఎకో సిస్టమ్ అని అనుమానిస్తున్నారు. దీనికి అనుబంధంగా దాదాపు 65 మిర్రర్ సైట్స్ ఉన్నాయని, మెయిన్ సైట్ డౌన్ అయినా ఈ బ్యాకప్ సైట్స్ ద్వారా పైరసీని కంటిన్యూ చేసి ప్లాన్ వారి దగ్గర ఉందని తెలుస్తోంది. రవి జైల్లో ఉన్న అతని నెట్వర్క్ బయట యాక్టివ్ గానే ఉందనే అనుమానాలకు ఈ కొత్త సైట్ బలం చేకూరుస్తోంది. దీంతో ఇండస్ట్రీ పెద్దల డిమాండ్స్ కూడా మారాయి. కేవలం ఐబొమ్మను టార్గెట్ చేస్తే సరిపోదని, దానికి మూలాలైన మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్, తమిళ్ 1 వంటి బడా పైరసీ సైట్లను కూడా శాశ్వతంగా బ్యాన్ చేయాలని కోరుతున్నారు. మరోవైపు సైబర్ పోలీసులు సామాన్యులకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఫ్రీగా సినిమాలు చూడాలనే ఆశతో ఇలాంటి కొత్త లింక్స్ మీద క్లిక్ చేస్తే మీ పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఏదీ ఉచితంగా రాదు, దానికి ఏదో ఒక మూల్యం చెల్లించుకోవాలి అని హెచ్చరిస్తున్నారు. ఫైనల్ గా గ్రౌండ్ రియాలిటీ చూస్తే రవి అరెస్ట్ అనేది పైరసీ యుద్ధంలో ఒక చిన్న విజయం మాత్రమే. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని జరుగుతున్న ఈ దోపిడీని పూర్తిగా అరికట్టాలంటే ఇంకా చాలా చేయాల్సి ఉందని ఐబొమ్మ 1 రాకతో స్పష్టమైంది.